మత్తయి సువార్త 11వ అధ్యాయం 18, 28, 29, 30 చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చదువుబడిన లేఖన భాగంలో మనం గమనించినట్టయితే, ప్రయాసపడి భారం మోసుకున్నవారు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నా భారాన్ని ఎత్తుకోండి, మీ మీద నా కాడిని ఎత్తుకొనుడి, నా యుద్ధ నేర్చుకునండి అని ప్రభు సెలవిస్తున్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది ఒక ధర్మశాస్త్ర విధులను పాటించడానికి లేక మత సాంప్రదాయాలను అనుసరించడానికి ప్రయాసపడటమే కాదు, కానీ మనం జయ జీవితాన్ని జీవించుటకు మన అంతరంగం, మన ప్రాణం శుద్ధిపరచబడడానికి, స్వస్థపరచబడడానికి, నూతనపరచబడడానికి దేవుడు అనుగ్రహించిన, దేవుడు ఇచ్చిన పిలుపుగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకున్నాళ్ళే. దీని నిమిత్తము ఈ యొక్క జయ జీవితం కానీ, లేకుంటే కృంగిపోయిన, చెడిపోయిన మా జీవితానికి, ఆత్మకు, మన ప్రాణానికి స్వస్థత కలగాలంటే, నెమ్మది కలగాలంటే, సంతోషం కలగాలంటే మనం పాటించవలసిన విషయాలు ఉన్నాయి. యేసు యొద్దకు మొట్టమొదటిగా మనం యేసు యొద్దకు రావాలి. మన అంతరంగంలో స్వస్థత కలుగుటకు యేసు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు. మనం వేరే మార్గాన్ని అనుసరించినట్టయితే, లేక వేరే మార్గాన్ని మనం వెతుకుంటూ వెళ్తే నిరాశలోనికి, నిస్పృహలోనికి నెట్టబడతాం. మన అవసరతలు మనం ఎవరిని ఆశ్రయించాలంటే, మనను పిలిచి మనల్ని ఆదరించి యేసు వద్దకే మ్యూట్ లో పడ్డదనా? అన్మ్యూట్ చేసుకున్నా. వచ్చిందా ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని దగిన సహాయకుడు, ఆయన మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడని కీర్తన గ్రంథంలో 46:1 మనం చూస్తున్నాం. మనకు ఆశ్రయం కలిగించేవాడు ఆయనే, మనను ఉత్తేజపరిచేవాడు ఆయనే, మనల్ని బలపరచువాడు ఆయననే, మనల్ని ఆదరించేవాడు ఆయననే. ఆయనకే మొదటి స్థానం ఇచ్చి ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన దగ్గరికి రాకపోతే మన జీవితాలలో ఎటువంటి మార్పు కానీ, లేకుంటే మనకు అవసరమైనటువంటి మన ప్రాణానికి సేద తీర్చబడడం కానీ, లేకుంటే అంతరంగంలో మలినాన్ని తొలగించుకోవడానికి కానీ ఆస్కారం లేదు. మొదట మనము మన అపరాధము లేకుండా నింద అనే గొప్ప భారం నుంచి విడుదల పొందాలి. ప్రతి వారిలో ఒక భారం ఉంటుంది,
ఒక అపరాధం ఉంటుంది. ఈ అపరాధం ఆ భావం నుంచి తొలగిపోవాలంటే ఆ అంతరంగంలో ఒక మార్పు కలగాలంటే, స్వస్థత కలగాలంటే, శుద్ధి కలగాలంటే ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడి దగ్గరకు పోవాలి. ఆయన రక్షకుడు యేసే అనే విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకోవాలంటే ఆనందము, సంతోషము, సమాధానం, ఐక్యత, ఇవన్నీ కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సమకూర్చుకోవాలంటే ఆయన యుద్ధకు రావాలి. ఆయన యుద్ధకు ఏ విధంగా రావాలంటే పశ్చాత్తాప హృదయంతో రావాలి. అపరాధ భావం ఉన్న అపరాధ భావాన్ని తొలగించుకోవాలంటే పశ్చాత్తాపం ప్రాముఖ్యమైన విషయమని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యం అంటే ఆయన దగ్గరికి రావాలి. తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటుంటే ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఏమంటున్నాడంటే నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలిగజేసును. నేను సాత్వికుడును, దీన మనసు కలవాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. మొదట ఆయన యుద్ధకు రావాలి. తరువాత ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఈ కాడి యేసు యొక్క కాడి మనపై ఆయనకున్న అధికారాన్ని, మనపై ఆయనకున్న ప్రభుత్వాన్ని లేకుంటే ఆధిక్యతను సూచిస్తుంది. ఆయన మన రక్షకుడే కాదు, మన ప్రభువు కూడా. మన జీవితం అంతటిపైన అధికారం కలిగిన వాడు, మన ప్రధాన నాయకుడు, రక్షకుడు, విమోచకుడే కాక అతడు మన ప్రభువు అని మనం గమనించబద్దులమైంటున్నాం. మన జీవితాలను క్రీస్తుకు సమర్పించుకున్నట్టయితే మనం మన యొక్క స్వాతంత్ర్యాన్ని కోల్పోతాం అనే అపవాది మనలో ఒక చెడు అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. సంపూర్ణంగా మనకు ఆయన సమర్పించుకుంటే మనకు స్వాతంత్రం కోల్పోతాం. మన సొంత చిత్తాన్ని మనం విడిచిపెట్టుకోవలసిందని అపవాది మనలో అంతర్గతంగా ఒక ఆలోచన మనం కలుగజేస్తుంది. అయితే సాతాను యొక్క కాడి అది భారభరితమైనదని, బాధతో కూడినదని, అది చాలా కాలం మోయవలసి వస్తుందని ఆ అపవాది ఆ విషయాన్ని కప్పి పెడుతుంది, తెలియచేయదు. అది దానితో పాటు ఎక్కువ కాలం ఆ భారంలో కృంగిపోయి పడిపోవడానికి ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని అపవాది మనకు తెలియచేయదు. కానీ మన స్వాతంత్ర్యాన్ని కోల్పోతామన్న విషయాన్ని మన ఆలోచనలో కలిగచేసే విధంగా సాతాను కానీ అపవాది కానీ ఆ విధమైన ఆలోచన కలిగచేస్తుంది. దేవుని కృప మాత్రమే మనలను ఆ యొక్క భారం నుంచి విడుదల కలిగచేస్తుంది. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే మనం క్రైస్తవులం అందరం యేసు ప్రభు రక్షకునిగా స్వీకరించి తరువాత మనం ఆ యొక్క నిరీక్షణ చనిపోయిన తరువాత పరలోక రాజ్యానికి మనం అందరం వెళ్తామని ఆశిస్తాం. ప్రతి ఒక్కడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినవాడు అనుకుంటాడు ఏమంటే యేసు ప్రభువుని నేను స్వీకరించాను కాబట్టి పరలోక రాజ్యం నిశ్చయత నాకున్నదని ప్రతి ఒక్కడు ఆ విధంగా అనుకుంటాడు. కానీ తన సొంత చిత్తాన్ని, సొంత ఆలోచనను తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఒక కాడిని ఎత్తుకున్నప్పుడు యేసు ప్రభు చూపిన మార్గంలో నడవాలి. ఆ విషయాలను ఇది ఒక భారంతో, బాధ్యతతో స్వీకరించవలసి వస్తుందనే ఆలోచన కలిగి తన శరీరానుసారంగా
ప్రకృతి సంబంధమైన ఆలోచన కలిగిన జీవితాలు జీవిస్తారు. ఇది సంపూర్ణమైన సమర్పణ కాదు. సంపూర్ణమైన సమర్పణ మన ప్రాణానికి సంపూర్ణమైన స్వస్థత పొందుకొనాలంటే ఆయన యేసు దగ్గరికి రావాలి. ఆయనని మనల్ని ఆహ్వానిస్తారు. అందరికీ ఆహ్వానం, నా యుద్ధకు రండి మీకు విశ్రాంతి. ఆయన యుద్ధకు రానంత వరకు విశ్రాంతి దొరకదు, నెమ్మది దొరకదు, సంతోషం దొరకదు, స్వస్థత కలదు. అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే నా కాడిని ఎత్తుకొనుడి. నా కాడి అది సులువుగాను ఉంటుంది. నేను దీనుడను సాత్వికుడను గనుక నా యుద్ధ మీరు నేర్చుకొనుడి. ఆయన దగ్గరికి వచ్చినది ఆయన కాడిని మోయట. ఆయన కాడి అంటే అది లార్డ్స్ దేవుని యొక్క కాడి. అది ఇట్స్ a will of Father. The Lord's yoke is Father's will, and his burden is the work of carrying out his will, Father's will. దేవుని కాడి ఎత్తుకునాలే, ఆయనతో నేర్చుకునాలే, ఆయన చిత్తము నెరవేర్చాలి. ఆ కాడిని ఎత్తుకోకపోతే, ఆ యొక్క భారాన్ని మనం లేకుంటే ఆ బాధ్యతను మనం స్వీకరించకపోతే మనకు నెమ్మది దొరకదు. ఏమంటాడంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఆ కాడిని ఎత్తుకుంటే. నేను దీనులను సాత్వికులను కనుక నా కాడి ఎత్తుకొనుడి అంటే నా చిత్తమును నెరవేర్చుడి, నా ఆజ్ఞలను పాటించుడి. అప్పుడు మీకు సంతోషం, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా యుద్ధ నేర్చుకొనుడి అంటున్నాను. ఎప్పుడైతే మన జీవితాలను ప్రభువుకు మనం సమర్పించుకుంటామో మనము ఆయన శిష్యులముగా మారుతాం. శిష్యుడు ఎల్లప్పటికీ తన గురువును చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయనను అనుకరించడానికే ప్రయత్నిస్తాడు. గురువు శిష్యుల యొక్క అనుబంధం ఏ విధంగా ఉందంటే గురువు ఏమి చేస్తే శిష్యుడు అదే చేయాలి. అదే గురువుకు శిష్యుకున్న అనుబంధం. ప్రభువుకు విశ్వాసకి ఉన్న సంబంధం. ప్రభు ఏ విధంగా జీవించినాడో ఆ విధంగా జీవించాలి. ప్రభు ఏ విధంగా మాట్లాడినా ఆ విధంగా మాట్లాడాలి. ప్రభు ఏ కార్యాలు చేసినాడో అదే చేయాలి. అది ప్రభువుకు విశ్వాసకి ఉన్న సంబంధం, గురువుకు శిష్యునికి ఉన్న సంబంధం. కాబట్టి శిష్యుడు ఎల్లప్పుడూ గురువును అనుకరిస్తాడు. అయితే మనం రక్షకుడు మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేర్చుకోవాలి. మొదట ఆయన యుద్ధకు రావాలి, తరువాత ఆయన కాడిని ఎత్తుకునాలి, తరువాత ఆయన యుద్ధ నేర్చుకోవాలి. నేర్చుకున్నానంటే ఆయన యొక్క జీవితాన్ని ఆయన జీవిత అనుకరించాలి. అయితే యేసు ప్రభు ఏ విధంగా జీవించాడు? ఆయన ఈ లోకానికి వచ్చిన మానవుడిగా, శరీరధారిగా వచ్చి మానవుడిలో అతడు చేసిన సంకల్పం, లేకుంటే అతని జీవన శైలి, మాట తీరు కానీ, వ్యవహరించిన తీరు కానీ, అతడు చూపిన విధేయత కానీ, ఏ విధంగా అతడు పొందిన బాధలు కానీ, శ్రమలు కానీ, అవమానాలు ఏ విధంగా భరించాడో, ఆయన గురువుగా అతడు, ప్రభువుగా అతడు అనుభవించినప్పుడు శిష్యులముగా మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించబద్దులమై ఉంటున్నాం. లేకపోతే ఆయన శిష్యులుగా మనం పరిగణింపబడం. మొట్టమొదటి అతడు లోకంలో వచ్చి బాధను అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. ఎవరి కోసం అనుభవించాడు? ఇతరుల కొరకు అనుభవించాడు, మన కొరకు అనుభవించాడు. ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టుకొని వచ్చి ఈ లోకంలో నరుడిగా ఉద్భవించి మానవాళి రక్షణ కొరకు, విమోచన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. అనేక శ్రమలకు
అనుభవించినాడు. మన మత్తయి సువార్త 26:30 చూసిన ఆయన పేతురును జెబెదయి కుమారులను వెంటబెట్టుకొని దుఃఖపడుటకు చింతాక్రాంతుడటకు మొదలుపెట్టాను. ఆయన దుఃఖపడవలసిన అవసరత ఎందుకు వచ్చింది? శ్రమ పడడానికి అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఆ రక్షణ సంకల్పంలో, దేవుని ఉద్దేశ్యములో ఆ యొక్క బాధ అనివార్యమైపోయింది. ఆ యొక్క శ్రమ తప్పనిసరి అయిపోయింది. ఆ అవమానం తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే మనకు రక్షణ అనుగ్రహించడానికి, మన ప్రాణానికి నెమ్మది కలుగజేయడానికి, సంతోషం అనుగ్రహించడానికి అది అవసరమైంటుంది. ఆయన బాధ అనుభవించాడు. ఆ తరువాత ఐజయా అంటే యెషయా 53లో కూడా మనం చూసినట్టయితే అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలుగగొట్టడానికి. తర్వాత 2 కొరింథీ 5:21లో ఏమంటున్నాడంటే, మనము దేవుని నీతి అగుటకు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడినాడు. మనము దేవుని నీతి అగుటకు ఆయన మన కొరకు పాపం మెరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆ తర్వాత మనం ఇంకా గమనించినట్టయితే మార్కు 15:34లో కలువరిలో ప్రార్థన చేస్తాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? అందరు చేయి విడిచిపెట్టారు. ఒక్కడే సిలువలో వేలాడుతున్నాడు. ఆ చివరి క్షణాల్లో కూడా తండ్రి కూడా తన చేయి విడిచిపెట్టినట్ల ఎంత భారమైన, ఎంత ఆ శ్రమలను అనుభవిస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభువు గురువు శ్రమ అనుభవిస్తున్నాడు. అంటే తన చేసిన దానికంటే ఇతరుల కొరకు శ్రమ అనుభవిస్తున్నాడు. శిష్యులముగా యేసు ప్రభు విశ్వాసులముగా, ఆయన విశ్వాసం ఉంచిన వారిగా ఆయనను అనుకరిస్తున్న విధముగా మనం కూడా శ్రమలను అనుభవించాలి. శ్రమలలో సంతోషించాలి. శ్రమలలో ఆనందించాలని వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నది. అతడు బాధింపబడిన తర్వాత అతడు బాధను అనుభవిస్తూ కూడా ఇతరులను క్షమించినాడు. మొదట బాధను అనుభవించాడు, బాధించే వారిని, రోమా సైనికులనేమి, ఆ తర్వాత ఆ కాలంలో ఉన్న శాస్త్రులను, పరిసయ్యులనేమి, అతనికి బాధ కలుగ చేసే వారిని అందరినీ క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు, వారిని క్షమించు అని లూకా సువార్త 23:34లో రాయబడింది. వారు ఏమి చేస్తున్నారో వారిని ఎరుగరు కనుక వారిని క్షమించమని చెప్తున్నారు. మనం బాధను అనుభవించాలి. ఆ తర్వాత బాధకు మనను గురి చేసే వారిని క్షమించాలని ఈ యొక్క వాక్యం మనకు ఉద్బోధిస్తుంది. ఎవరైనప్పటికీ నిష్కారణముగా మన మీద అభాండాలు వేసినప్పటికీ, మనకు అవమానాన్ని గురి చేసినప్పటికీ, మనకు బాధ కలిగిస్తున్నప్పటికీ మనం వారిని క్షమించాలి అని వాక్యం తెలుస్తుంది. మనం ఆ విధంగా ఉంటున్నాము. లేక ప్రతీకారం కలిగిన వారం, ప్రతీకారం తీసుకునే వారంగా ఉంటున్నాం. మనం ఒక మాట అంటే మనం 2 మాటలు అనడం, లేకుంటే నా మీద ఇతనికి ఏ విధంగా ఇంత కుట్ర చేస్తున్నాడు, అతనికి విరుద్ధంగా మిగతా కార్యాలు మనం చేస్తున్నాం. ఈ క్షమాగుణాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నది, ప్రభు దగ్గర. ఆయన క్షమించినట్టుగా ఎవరు క్షమించాలి? ఆయన పొందిన అవమానాలని మనం ఏం పొందుకుంటలేం, కానీ మనం ఆయన ఎదుట మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ప్రభువు నుండి నేర్చుకోవలసినది మనం క్షమించాలి. క్షమాగుణం మనం కలిగి ఉండాలి. మన అంతరంగం, లేకుంటే మన ప్రాణానికి నెమ్మది కలగాలంటే, సంతోషం కలగాలంటే, స్వస్థత కలగాలంటే మనం ఇతరుల ఎడల క్షమాగుణాన్ని అలవర్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 18:30లో దేవుడు మనకు ఉపమానాన్ని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 18:35లో ఏమంటున్నాడంటే,
అక్కడ ఒక యజమానుడు ఆ ఆ, ఉమ్, నేను ఇప్పుడు అది ఇక్కడ ఏమంటానంటే 32లో అంతకు పేతురు వచ్చి అడుగుతాడు. ఆ నేను నా ఎదుట తప్పు చేసిన వాడిని ఎన్నిసార్లు క్షమించాలి దేవా అంటే ప్రభు అంటే 7 మార్ల మట్టుకు తెస్తే సరిపోతుంది, 7 కాదు 70 ఏళ్ళ మట్టుకు క్షమించాలి అని అంటున్నాడు. అంటే మనం ఒకసారి మన ఎడల తప్పు చేసిన వాళ్ళని ఒకసారి క్షమించవచ్చు, రెండోసారి క్షమించవచ్చు, మూడోసారి క్షమించవచ్చు, కానీ అదే పనిగా మన ఎదుట విరోధం కలిగి మన యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసేవారిని మనం ఎన్ని దిన క్షమించాలని అంటే మన ఓపిక నశించిపోతున్నాం. అట్లా మనం క్షమించలేకపోతున్నాం. అంటే దేవుని సంపూర్ణమైన మనస్సు మన హృదయంలో కలిగి లేని వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం సంతోషంగా నెమ్మది కలగాలంటే ఆ విధమైన క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలని అంటున్నాం. ఆ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక ఉపమానంలో మనం తెలుసుకుందాం. ఆ పరలోక రాజ్యం తన దాసుల యొక్క లెక్క చూచుకున్న కోరిన ఒక రాజును పోలినది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టి అతనికి 10,000 తలాంతులు వచ్చినవి కూడా అతని యుద్ధకు తేబడెను. 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు 3,600 అనే ఫుట్ నోట్ లో ఉంది. అంటే 10,000 అంటే 3 కోట్ల రూపాయలు అతనికి ఆ ఒక దాసుడు వచ్చి ఉన్నాడు యజమానికి. అతడు నా దగ్గర లేదు, నేనేం చేయాలి అంటే అతని క్షమించాడు. తన అప్పు నుంచి క్షమించాడు. అదే దాసుడు ఇంకొక సహో ఇతరులను వానికి ఒక ఎంత దాదాపు 50 రూపాయలు, ఒక 50 రూపాయలు 100 దేనారాలు వచ్చి ఉన్న ఒక వానికి అప్పు ఇచ్చేస్తే వాడి దగ్గర తీసుకోమంటే తీసుకోవడానికి నా దగ్గర ఏం లేదు, నన్ను క్షమించు, నేను తర్వాత నీకు అప్పు తీస్తుంటే లే నాకు 100 రూపాయలు మొదట ఇస్తేనే కానీ లేకుంటే ఏం చేయాలని మెడబట్టుకుని అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక ఇన్ని లక్షల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ దాన్ని తన యజమానుడు క్షమించినాడు, దాని అప్పును రద్దు చేసినాడు. కానీ అతనికి చేయబడిన ఆ యొక్క మేలును ఇతరులకు అతడు చేయలేకపోతున్నాడు. స్వల్పమైన దానికోసం విస్తారమైన దోషాలు తప్పులు చేసిన మనందరికీ దేవుడు క్షమిస్తున్నాడు. కానీ మన ఎడల వేరే వాడు ఒకడు చేసిన తప్పును కూడా మనం క్షమించలేని పరిస్థితిలో ఉంటే ఆ యజమానుడు కూడా ఏం చేస్తాడు, వీటి దుష్ట దాసుడా అని చెప్పేసి అతన్ని ఏమంటాడు, ఆ యజమానుడు పిలిపించి చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతా క్షమించి తిని నిన్ను కనికరించిన ప్రకారం నీ తోడి దాసుని కనికరించవలసి ఉండేది కదా అని వానితో చెప్పాను. అందుచేత వారిని యజమానుడు కోపడి తనకు వచ్చినదంతా చెల్లించే వరకు బాధపరచవాడికి వారిని అప్పగించాను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును నేను. మన ఎడల తప్పు చేసిన వారిని మనం హృదయపూర్వకంగా క్షమించకపోతే ప్రభు కూడా మనల్ని కూడా అటువంటి విధంగానే మన ఎడల ప్రవర్తిస్తారని వాక్యం ఖండితంగా చెప్తుంది. కాబట్టి మనం శ్వాసలము ప్రభువును ఎరిగిన వారము అయినప్పటికీ, ప్రభు రక్షణలోనికి మనం వచ్చినప్పటికీ ఈ యొక్క విషయాల్లో మనం వెనుకబడి ఉంటున్నాం. ఆయన వద్దకు రావాలి. మొట్టమొదట ఆయన వద్దకు రావాలి, ఆయన కాడిని ఎత్తుకొనాలి, ఆయన ఎదుట నేర్చుకోనాలి. ఆ నేర్చుకోవడంలో మనం బాధను అనుభవించవలసిన వారం ఏంటనో ఆయన కొరకు ఆయన సువార్త విషయంలో మనము బాధను అనుభవించవలసిన వారం ఏంటున్నాం. లేక మనము క్షమించిన ప్రకారంగా మనం క్షమాగుణాన్ని కలిగిన వారముగా ఉండాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ వాక్య భాగంలో మనం ఏమి ప్రబోధిస్తుందంటే, మనం శ్వాసలముగా మారినప్పటికీ క్రీస్తు యేసునందు
మనకు రక్షణ నిరీక్షణ ఉన్నప్పటికీ క్రీస్తు పోలిన జీవితం, క్రీస్తు జీవించిన విధంగా మనం జీవించకపోతే, క్రీస్తు నిమిత్తం ఆ శ్రమలు అనుభవించకపోతే, అంటే క్రీస్తు శిలువను మనం ఎత్తుకోకపోతే, శిలువ శ్రమలకు సాదృశ్యములు కాబట్టి ఆ యొక్క శ్రమలను మనం అనుభవించకపోతే, ఆయన ఎదుట మనం నేర్చుకోనకపోతే, ఆయన జీవితానికి ఆయన జీవితం జీవించిన విధం మనం నేర్చుకోనకపోతే, మనం శ్రమలు అనుభవించకపోతే, మనం క్షమించకపోతే, క్షమాగుణం లేకపోతే, ఆ దేవుడు మన ఎడల కఠినమైన వైఖరి అవలంబిస్తారని స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క దినాలలో ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులలో క్షమించే గుణం కొరవడుతుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకునడానికి, మనం యేసు ప్రభు పాదాల చెంత నేర్చుకునడానికి, ఆయన యొక్క శిలువను ఎత్తుకొనడానికి సంసిద్ధులమగుటకు, పూర్ణ హృదయంతో ఆయన అనుసరించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.